హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినెస్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27, 2024 అండి. ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులను షేర్ చేయండి. సో మనం ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఏ సీడ్ వేసుకున్నారు అంటే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మొత్తం టోటల్ కూడా తెలుసుకొని ఒక సీడ్ వెరైటీని అయితే చెప్పడం జరుగుతుందండి. ఇవాళ జెండా ధర వచ్చేసరికి తేజ రకానికి 21,400 రూపాయలు జెండా చేశారు. కొనుగోలు మాత్రం బెస్ట్ డీలక్స్ రకాలకు 20,500, 20,600, 700 రూపాయల వరకు బ్యారెల్ అవుతూ ఉన్నవి. ఎక్కువ 20,000, 20,500 అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి. మీడియాలు కానీ బెస్ట్లు కానీ డీలక్స్లో అయితే 20,700 నెంబర్ 1 క్వాలిటీ అయితే. అలాగే కొంచెం క్వాలిటీ బాగాలేనివి చివరి కొత్తవి తెల్పర్లు అండ్ జీరో సైజు చూసుకున్నట్లయితే 17,000 నుంచి 18,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. ఎక్కువైతే 20,000, 20,500 మార్కెట్ అయితే అవడం జరుగుతుంది. సరుకు అయితే బాగానే వచ్చిందండి మార్కెట్కు. ఫిబ్రవరి నెల అంతా ఇక ఫస్ట్ సెకండ్ కోతలు కోపించి అందరు తీసుకొస్తూ ఉన్నారు. ఈ నెల అంతా అంతే వస్తుంది సరుకు అయితే. ఇలాంటి క్వాలిటీలు ఉంటే 20,500 పోతూ ఉన్నవి. అండ్ తేజతాలు 10,300 డీలక్స్, మెతకలు ఉంటే 9,000, 9,300 కొనుగోలు అవుతూ ఉన్నవి. 334 సూపర్ 10 రెండు నాటకాలు కాబట్టి నాటకాలు చూసుకున్నట్టయితే డీలక్స్ 18,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. 334 సూపర్ 10. అలాగే ఆర్మూర్లు, షార్కులు, AK-47 ఈ మూడు కూడా ఒకే విధంగా పోతాయి కాబట్టి డీలక్స్ రకాలు చూసుకున్నట్లయితే 16,000 నుంచి 16,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. షార్కులు సన్నాలు అయితే 17,000, 17,500 దాకా కొనుగోలు అవుతూ ఉన్నవి. షార్కు కానీ తర్వాత AK-47 కానీ సన్నాలు అయితే 17,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. అలాగే మెతకలు పండ్లు తీసుకురావద్దు. కోల్డ్ స్టోరేజ్లో కూడా రైతులు రేట్ పడకున్నట్లయితే ట్రాలీలోనే ఉంచి ఏసీలో కూడా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏసీ కిరాయి ఎంత పడుతుంది, అలాగే లోన్ ఏమైనా ఇస్తారా, ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటారు అనేది కూడా మీకు పూర్తి వీడియో తెలుసుకుందాము. రేట్ అయితే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసినవి 23, 24K, 25K ఎటు పోదండి రేట్ అయితే. అలాగే మీ ఏరియాలో ఇంకా పంటలు ఎలా ఉన్నవి, ఇంకెప్పటిదాకా వచ్చే అవకాశాలు ఉన్నవి అవి కూడా మొత్తం తెలియజేస్తే రైతులకు ఇవన్నీ కూడా పనికి వస్తుంది. సో అందుకోసం కాటాలు వేసేటప్పుడు జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి. అంతా అయిపోయిన తర్వాతనే. అలాగే ఖమ్మం ప్యాకేజ్ వచ్చేసరికి బోరాలు తీసుకురావద్దు, మూతి పట్టాలు వేయకూడదు. చాలామంది ఏపీ నుంచి వచ్చే రైతులు మూతి పట్టాలు బోరాలు తీసుకొస్తారు. ఆ ప్యాక్ చూసి సరిగా కొనుగోలు అయితే చేయరు. ఖమ్మంలో గుర్తుపెట్టుకోగలరు మీరైతే. నెక్స్ట్ 355 బ్యాడ్గా 16,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. సింజెంటా 2043 20,000 నుంచి 20,400 గుంటూరు, వరంగల్ కొనుగోలు అవుతూ ఉన్నవి. అలాగే 341 డీలక్స్ అయితే 17 నుంచి 17,500 కలర్ నిండుగుంటే 18,000 రూపాయల వరకు 341 కొనుగోలు అవుతూ ఉన్నవి. అలాగే ఏదైనా వెరైటీ గురించి చెప్పడం మర్చిపోయినా కామెంట్లో తెలియజేయండి. ఓన్ R&Dలు ఉన్న సీడ్ వెరైటీలు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. రైతులు గమనించగలరు. అంటే ఏది పడితే అది వేసుకొని లాస్ అవ్వద్దని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా పంటలకు ఎప్పుడు మందులు కొట్టట్లే ఆపేసుకున్నారు. ఇలా క్వాలిటీ బాగుండాలి. సో పంటను బాగా పండిస్తేనే మార్కెట్లో ఒక్కొక్క రైతు మంచి సీడ్ వేసుకున్న వాళ్ళది బాగానే పండింది. అన్ని పోను 10 లక్షలు 12 లక్షలు మిగులుతాయి కొంతమంది రైతులకైతే. ఖర్చులను తీసేసిన ఏది 5 ఎకరాలు వేసిన మిరప రైతులు ఎవరైనా ఉంటే. అలాగే లాల్కట్ మన మిక్సింగ్లు తాలు ఏరియా అనేటువంటివి 16,000 నుంచి 15,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇలాంటి క్వాలిటీ అయితే 20,000, 20,700 కొనుగోలు అవుతున్నాయండి ఇవాళ ఖమ్మంలో, గుర్తుపెట్టుకోగలరు. అండ్ ఈ తాలు వచ్చేసరికి 10,300, 10,500 అలా కొనుగోలు అవడం జరుగుతుంది. అండ్ సీడ్ రకాల నాటకాల తాలు 7,000 నుంచి 8,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి, గుర్తుపెట్టుకోగలరు. సో చూడండి, మనం పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎక్కడ మీకు మంచి రేటు ఉంటే అక్కడే అమ్ముకోగలరు. నేను నిన్న నా స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నానండి నా సరుకుని. మొత్తం 56 బస్తాలు అయితే ఏసీలో పెట్టుకోవడం జరిగింది నాది నిన్న.
ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీ ఏరియాలో మీరు ఏ సీడ్ వేసుకున్నారు, ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి, అలాగే ఎప్పటిదాకా సరుకులు వచ్చే అవకాశాలు ఉన్నవి అనేది కామెంట్లో తెలియజేస్తే రైతులకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ దగ్గరలో ఏసీలో మంచి ఏది ఉంటే అదే పెట్టుకోండి. ఆడని ఏసీని పెట్టుకుంటే సరుకు ఆగమవుతుంది. పండ్లు మెతకలు ఉండొద్దు. పండ్లు మెతకలు ఉంటే ఏసీలో స్టోర్ చేస్తే సరుకు డ్యామేజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఇప్పుడు చివరి కట్టింగ్లు కూడా మనకు 2వ కట్టింగ్ 3వ కట్టింగ్ చాలామంది రైతులు అయిపోయినాయి. నేను చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళి చాలా ఫీల్డ్లు తిరిగి ఇంకా ఇలా కోస్తారండి. మనం డస్ట్ పొల్లు ఏమైనా వేస్తే ఇబ్బంది అవుతుంది. ఏసీలో పెట్టినప్పుడు ఇలా కోసి చూస్తారు, గర్భాలు వచ్చినాయా, బూజులు వచ్చినాయా, కలర్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు ప్రతిదీ లైవ్లో అయితే నేను చూపెట్టడం జరుగుతుంది. చూడండి, క్వాలిటీ బాగుంటేనే వాళ్ళు కూడా స్పీడ్ మార్కెట్గా తీసుకోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనకు డబ్బీ బ్యాడికలు అడుగుతూ ఉన్నారు, చపాతీ రకం అడుగుతూ ఉన్నారు. అవి వరంగల్లో అండ్ గుంటూరులో కొనుగోలు అవుతా పోతుంది. ఖమ్మంలో ఎక్కువ ఏంటంటే తేజాలు వస్తాయి. ఖమ్మం మార్కెట్ అంటే తేజ, ఎక్స్పోర్టింగ్ కూడా తేజకి ఎక్కువ రేటు ఖమ్మంలోనే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. లోకల్ ఎక్స్పోర్ట్ నడుస్తూ ఉన్నవి ప్రజెంట్ అయితే. నేను మన ఎక్స్పోర్టర్ బయర్ని వాళ్ళని కలిసి ఒక ఇంటర్వ్యూ అయితే తీయడం జరుగుతుంది. ఎట్లా పోతుంది, ఏ దేశాలకు ఎట్లా పోతుంది, వేరే దేశాల్లో ఉన్న మిర్చి పండుతుందా లేదా అనేది తెలుసుకుందాము. క్వాలిటీ బాగుంటేనే మార్కెట్లో మంచి రేట్ పోతూ ఉంది. అందుకోసం రేట్ పడకున్నట్లయితే చాలామంది రైతులు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ యొక్క అప్డేటు. ఇంకేమన్నా మీరు టాప్ సీడ్ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి రైతులు అడిగిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో బై.